నర్సీపట్నం పెద్ద చెరువు సమీపంలోని సృష్టి క్షేత్రం వద్ద నిన్న రాత్రి చోటు చేసుకున్న ఘటనపై నర్సీపట్నం టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన వివరాలు చూస్తే 27వ తేదీ రాత్రి సుమారు 8:30 సమయంలో సృష్టి క్షేత్రం వద్ద జరుగుతున్న బ్యూటిఫికేషన్ పనులను అడ్డుకోవడానికి మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తన అనుచరులతో కలిసి అక్కడ చేరుకున్నారు. పనులు నిర్వహిస్తున్న టిప్పర్ లారీకి అడ్డంగా తన కారును నిలిపి పనులను నిలిపివేశారు. ఘర్షణకు దారితీసిన పరిస్థితులు. అయితే అదే సమయంలో విశాఖపట్నంలో జరిగిన మీటింగ్ ముగించుకుని తిరిగి వస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ విషయం తెలుసుకుని అక్కడ చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి అది తోపులాటకు దారితీసింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మాజీ ఎమ్మెల్యే కారు అద్దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ ఘటనపై ఫిర్యాదును స్వీకరించాం. మాజీ ఎమ్మెల్యే కారు అద్దాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నాం. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నమస్తే అండి. నిన్న అనగా తేదీ 27/4/26 రాత్రి 8:30 సమయంలో సృష్టి క్షేత్రం దగ్గర బ్యూటిఫికేషన్ వర్క్స్ అవి జరుగుతున్నాయనే సమాచారంతో ఎక్స్ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు అతని అనుచరులు కొంతమంది వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక ట్రిప్పర్ లారీని ఆపడం జరిగింది. దాని మీద అప్పుడే వైజాగ్ మీటింగ్కి వెళ్ళి వచ్చినటువంటి కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు ఆ విషయం తెలుసుకొని వాళ్ళు కూడా అక్కడికి చేరుకోవడం, ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకొని స్వల్ప ఘర్షణలు పడ్డారు. దానిలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఒక ఎక్స్ఎమ్మెల్యే గారి కారు అద్దాన్ని పగలగొట్టేశారు. అది దాని మీద విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఆ పనిలోనే ఉన్నాం. చెప్పండి సార్. అనుమానితులు ఎవరనేది, అంటే ఆ గొడవలో ఎవరు ఉన్నారనేది ఇంకా గుర్తు తెలియని వ్యక్తుల గురించి మేము వెరిఫై చేస్తున్నాం.